ఈ ఫ్యామిలీ కొన్ని నెలల నుండి సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. ఆకలి తట్టుకోలేక ఇతను పచ్చి చేపలు పట్టుకొని తినేవాడు. కానీ ఒక రోజు చాలా నీరసంగా అయ్యి వాళ్ళ పిల్లాడిని తిందామన్న ఆలోచన వస్తుంది. అప్పుడే ఆ పిల్లల తల్లి కోపంతో భర్తని చంపేసి నీటిలో పడేస్తుంది. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే బ్రతికారా లేదా సముద్రంలోనే చనిపోయారా? చెప్పే ముందు లైక్ కొట్టండి. ఆ తల్లి పిల్లలతో ప్రయాణిస్తుండగా దూరంలో ఒడ్డును చూస్తుంది. ఒక్కసారిగా భ్రమ అనుకుంటుంది, కానీ అది నిజమని తెలుసుకొని వెంటనే పిల్లలని అక్కడికి తీసుకువెళ్లి కొబ్బరి నీళ్లతో పిల్లల దాహం తీరుస్తుంది. అక్కడే బట్టలతో ఒక టెంట్ కూడా వేసి తన సామాన్లన్నీ భద్రపరుచుకుంటుంది. తర్వాత పిల్లలతో పాటు ఒక బాటిల్లో నీరు తీసుకొస్తుండగా పక్కనే అరటి పండ్లు మరియు పొప్పడి పండ్లు ఉంటాయి. కానీ అప్పుడే అకస్మాత్తుగా వర్షం పడుతుంది. పిల్లలని తీసుకుని టెంట్ దగ్గరికి వెళ్లి ఆ క్లాత్ ని పిల్లల మీద కప్పుతుంది. తను మాత్రం తడుస్తూ రాత్రంతా అక్కడే గడిపేస్తారు. వర్షం ఆగిపోయాక అప్పుడే వాళ్ళ కూతురు అమ్మా అని పిలుస్తుంది. చూస్తే అక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది. దానితో వాళ్ళు ముగ్గురు అక్కడే జీవిస్తారు. మావా, మీ అమ్మ పేరు ప్రేమతో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.